నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నా కూతురు కన్నీళ్లు మిమ్మల్ని వెంటాడుతాయి సోషల్ మీడియా ట్రోల్స్ పై రేణుదేశాయ్ ఆగ్రహం విపక్ష హోదాపై స్పీకర్ కు జగన్ లేఖ ఘాటుగా స్పందించిన బుద్దా వెంకన్న రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక టీడీపీ ఎంపీలకు విప్ జారీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్ కుప్పంలో రౌడీయిజానికి స్థానం లేదు చంద్రబాబు మాస్ వార్నింగ్ విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నుకున్న ఇండియా కూటమి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా కొందరు నెటిజన్ల కామెంట్లు ట్రోల్స్ వల్ల ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ట్రోలింగ్ కు ఎప్పటికప్పుడు గట్టిగా బదులిస్తున్నారు. అయినా కొందరు ట్రోల్స్ మీమ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాతో తన పిల్లలు అకిరానందన్ ఆద్య కలిసి ఫోటో దిగారు. అయితే ఈ ఫోటోపై కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ చేయడంపై రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు. మనుషులు ఎంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఏపీ అసెంబ్లీలో తమకు విపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ రాయడం తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందువల్లే ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత తనతో ప్రమాణం చేయించారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. జగన్ లేఖపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. జగన్ లేఖకు ఓ బహిరంగ లేఖతో బదులిచ్చారు. జగన్ ఈ లేఖ రాసే ముందు ఓసారి రాజ్యాంగ నిపుణులను కనుక్కోవాల్సిందే. ఇంకా నీ పదవి కాంక్ష తీరలేదా అని ప్రశ్నించారు. నాడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే నలుగురిని లాక్కుని ఇంకో ఇద్దరిని కూడా లాక్కుందామని ప్రయత్నించామని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేద్దామనుకున్నది నువ్వు కాదా అని బుద్దా వెంకన్న సూటిగా ప్రశ్నించారు. జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సభ్యులందరూ రేపు లోక్సభకు తప్పనిసరిగా హాజరై మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తన 16 మంది ఎంపీలకు టీడీపీ 3 లైన్ విప్ జారీ చేస్తుంది. టీడీపీ ఎంపీలందరూ రేపు లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని టీడీపీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి విప్ లో స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో ఉండటంతో పాటు ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేశారు. తెలంగాణ విద్యుత్ కమిషన్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఏకపక్షంగా వ్యవహరించారని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ లో విద్యుత్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డిని కేసీఆర్ ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కుప్పంను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదని ప్రకటించారు. అదే సమయంలో కుప్పంలో అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితులను సహించబోనని స్పష్టం చేశారు. కుప్పంలో రౌడీయిజానికి స్థానం లేదని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారు, అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని. 5 సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం, అభివృద్ధి పరిగెత్తిస్తాం. దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన మున్సిపాలిటీ కుప్పం
పన్నులు పెంచారు గాని అభివృద్ధి చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు నేను మొన్నే చెప్పాను 100 కోట్లని గాని 100 కోట్లు కాదు, ఎంతైనా పర్వాలేదు, ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం, టౌన్ లేక్ అన్ని రోడ్లు వేస్తాం, అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను, జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కుప్పమే కాదు, మనకు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా. ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక 10 కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని పంచాయతీల్ని, మేజర్ పంచాయతీ అయితే 2 కోట్లు ఖర్చు పెడతాం, మైనర్ పంచాయతీ అయితే 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాం. ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేపిస్తా. పని ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరముందో అదే మాదిరిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టాం. మనం ఊరిలో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం. ఆ షెడ్లన్నీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా, పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్లు మంగళవారం సమావేశమయ్యారు. వారందరూ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ కు మద్దతు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీని బలపరిచారని తెలిపారు. స్పీకర్ పదవి కోసం తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి విపక్ష నేత ప్రకటన వెలువడింది. To the pro-time Speaker Bhartwari Mahtab, informing the decision of appointment of Rahul Gandhi as the leader of opposition in the Lok Sabha. Other office bearers will be decided later. That's all. Namaskar. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.